అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. దాదాపు నెల రోజుల క్రితం ఎంతో హృదయ విదారకమైనటువంటి పరిస్థితుల నుండి కోలుకోకముందే మళ్ళీ తన కన్న పిల్లలు కూడా కడతేరిపోయారన్నటువంటి ఒక బాధ అతని తండ్రి వెంకన్నలో కనిపిస్తుంది. మనం ఆ ఇంటికి వచ్చాము. ఇప్పుడు మనం చూస్తున్న ఈ ఇంట్లోనే గత నెల రోజుల క్రితం ఇద్దరు పిల్లల్ని కడతేర్చినటువంటి పరిస్థితులు ఈ ఇంట్లోనే జరిగాయి. ప్రస్తుతం అతని తండ్రి వెంకన్న ఇక్కడ మనతో ఉన్నారు. ఒకసారి వారిని అడిగి అసలు దీనికి కారణాలేంటి, ఇద్దరు పిల్లల్ని కర్కశంగా చంపడానికి కారణాలేంటి, ముందు మనం వారిని కలిసి ఒకసారి మాట్లాడదాము. వెంకన్న గారు, అసలు మీ అబ్బాయి పిల్లల్ని ఎందుకు చంపారనుకుంటున్నారు? అసలు దానికి కారణాలు ఏమైనా తెలిసాయా? అసలు ఆ రోజు ఏం జరిగింది? ఆ రోజు నైటు వాళ్ళిద్దరు పడుకోను ముందు రోజు నన్ను డబ్బులు అడిగారండి. డబ్బులు అడిగితే ఆసుపత్రికి పోతారంటే ఇచ్చాక ఆసుపత్రికి పోయి తిరిగి వచ్చేటప్పుడు మళ్ళీ నావలపాడు పోయి అక్కడ పెద్ద అమ్మాయిని అక్కడ పెట్టి చిన్న అమ్మాయిని తీసుకొని నావలపాడు మహబాద్ పోయి అక్కడ నైట్ ఉండి తెల్లారి రోజు మళ్ళీ సాయంత్రం 4 గంటలకి నావలపాడు వచ్చి పెద్ద పాపని తీసుకొని ఇక్కడికి వచ్చానండి. వచ్చేసరికి నేను ఇంటి దగ్గర లేను, కొట్టు దగ్గరనే ఉన్నా. వాడు 4 వచ్చాడు అట. ఇక్కడికి వచ్చినప్పుడు ఆ నైటు వాళ్ళు ఇక్కడే ఉన్నారు ఇంటికాడ, నేను కొట్టు దగ్గర ఉన్నా. నేను 10 గంటలకు వచ్చేసరికి వాళ్ళు పడుకోంటే వాళ్ళు అన్నం తిని పడుకున్నారేమో అని నేను వచ్చేసి నీళ్ళు తోడుకొని స్నానం చేసేసి ఇంట్లో పోయి అన్నం వేసుకొని తిని బయటకు వచ్చేసి పడుకున్నాక వాళ్ళు ఆ నైటు నన్ను నిద్రపోయి వెళ్ళిపోయారు. పిల్లల్ని చంపటం మాత్రం 8 ఆ టైంలో చంపేసిండ్రు. నాకు తెలియకుండా నేను కొట్టు దగ్గరే ఉన్నా. నేను వచ్చేసరికి మాత్రం వాళ్ళు పడుకున్నారు. అంత ముందు రోజు పడుకున్నారు కదా, అదే రోజు కూడా మంచిగా తిని వాళ్ళు పడుకొని ఉన్నారని నేను అనుకున్నా. కానీ ఇలా చేసిండని నేను ఊహించలేదు. ఇక నైటు పరారైండు. తర్వాత తెల్లారి మళ్ళీ నేను వచ్చేసరికి పొద్దు ఉదయం లేచి చూసేసరికి డోర్ కట్టలు తీసి చూస్తే ఇద్దరు పాపని ఒక మంచం మీద పడుకోబెట్టేసరికి చూసి వాళ్ళిద్దరు అతల గదిలో ఉన్నారేమనుకొని నేను ఇంట్లోకి పోకుండా పిల్లలు ఉన్నారు కదా అని నేను బయటికి వెళ్ళి కొట్టు దగ్గరికి వెళ్ళి 10 గంటలకు అయింది. 10 గంటల తర్వాత మళ్ళీ వచ్చేసరికి ఈ కూలర్ నడుస్తూ ఉంది, పిల్లలు మంచం మీద కనబడ్డారు. అది ఇప్పటిదాకా ఎందుకు పండుకున్నారు వీళ్ళు, పిల్లలు లేచి ఉంటారు కదా, తల్లిదండ్రులు కూడా పని చేస్తుంటారు కదా, వీళ్ళిద్దరు ఎడిపోయినారు ఇప్పటిదాకా అనుకొని నేను గబగబా ఇంట్లోకి పోయి ఆ రూమ్లో చూసేసరికి వాళ్ళు లేకపోయేసరికి మళ్ళీ పిల్లల దగ్గరకు వచ్చి పెద్ద పాప కొంచెం ఒక చెయ్యి ఇట్లా పెట్టుకొని పడింది కట్టు మీద. ఆ చేయిని బట్టి ఇట్లా అనేసరికి గట్టిగా అయిపోయింది. పక్కన పిల్లల్ని కూడా చూసేసరికి ఆమె కూడా పానం పోయింది. ఇక అప్పుడు నాకు కాళ్ళు ఆడలేదు. ఇక పనం అంతా గడగడ ఉనికినట్టు అయ్యేసి నేను ఏమంటే బయటికి వెళ్ళేసరికి ఇక్కడ మా బంధువుల మా అక్క కొడుకు మా బాబాయ్ ఇంటి దగ్గర ఉన్నాడు. అతని కాడికి పోయి సురేష్ రారా అని పిలిచి తీసుకొచ్చేసరికి అరే ఇట్లా పిల్లల్ని చంపేసి అనిలు ఇద్దరు లేరురా ఇంట్లో, వాళ్ళు వెళ్ళిపోయిండ్రు అని వాడికి చెప్పేసరికి అతను పోయి వాళ్ళ అమ్మకి వాళ్ళ వదినకి చెప్పిండు. అయ్యేసరికి వాళ్ళు అరే ఇట్టెందుకు చేసిండ్రు అనుకుంటా వాళ్ళు గోల పెట్టుకుంటూ వచ్చేసరికి ఇంటి పక్కల వాళ్ళు అంతా కలిసి వచ్చేసరికి నేను వీడికి వచ్చి మళ్ళీ చిన్న బండి ఉంది, ఎక్సల బండి, దాన్ని వేసుకొని వీళ్ళు చేను దగ్గర ఏమన్నా పోయి అక్కడ మందు వెనక తీసుకుని ఇక్కడ పిల్లలు పోసని నేను చేను దగ్గరికి వెళ్ళేసరికి అక్కడ కనపడలే, బండి లేదు. అక్కడ మా అన్నయ్య కలిసిండు. మా అన్నయ్యతో ఇట్లా సంగతి అని చెప్పి వెనక్కి వచ్చేసరికి జనం మొత్తం ఎక్కడంతా వాట్సాప్ ఇచ్చి పంపిస్తున్నారుగా అంతా జనం వచ్చేసిన తర్వాత ఇక్కడ మన ఏరియా ఉన్నాడు, గుగ్గులోతు ఏరియా, ఆయన వచ్చి మా అన్నయ్య కొడుకులు వీళ్ళు ఉండి మరి ఏం చేద్దాం, మరి పిల్లలు ఇట్లా చంపేసిపోయింది కదా, మరి ఏమైనా కేసు పెడదామా, కంప్లైంట్ ఇద్దామా, లేకపోతే ఏదైనా చేద్దామంటే ఇంత జనం ఉండి వాట్సాప్లలో పంపించిన తర్వాత అందరూ తెలిసిపోయిన తర్వాత మనం ఏం చేసేది లేదు, కంప్లైంట్ ఇద్దామని చెప్పేసరికి ఎస్ఐ గారికి ఫోన్ చేసి పిలిపించారండి. అసలు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది అనుకుంటున్నారు? ఆయనకి ఏమన్నా ఆర్థిక సమస్యలా లేకపోతే అనారోగ్య సమస్యలా, పిల్లల్ని చంపాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చిందని మీకు అంటే కుటుంబ సమస్యలు ఏదున్నా కానీ ఖచ్చితంగా తల్లిదండ్రులకు కానీ బంధువులకు కానీ తెలుసుంటాయి. అటువంటప్పుడు ఈ ఆర్థిక పరిస్థితుల గురించి కానీ లేకపోతే ఏమన్నా అనారోగ్య పరిస్థితులు ఏమైనా ఉన్నాయని చెప్పి మీ ముందు ఎప్పుడైనా డిస్కస్ చేశాడా? మీకు చెప్పాడా అతను? చెప్పలేదండి.
వాడు నా దగ్గరకు వస్తే ఎప్పుడో ఒక రోజు ఉండిపోతాడు, 2 రోజులు ఉంటాడు, అంతేగాని ఇక్కడికి వచ్చి అయితే ఎక్కువ రోజులు ఉండడు. ఉండేది నాలుపాలనే. వాడు ఇక్కడికి వచ్చినప్పుడు మాత్రం ఏమైనా డబ్బులు అడిగితే ఇస్తా, 1000 2000, పిల్లలు బాగాలేదంటున్నా అట్లా ఇస్తా. కానీ ఇక్కడ ఉన్నప్పుడు కూడా ఈ అమ్మాయి వాడు ఏమైనా బయటికి పనికి పోతే ఏమో ఫోన్ చేస్తూనే ఉంటుంది గంటకి. బాగా అతన్ని టెసర్ పెట్టినట్టుగా ఫోన్ చేసి రమ్మంటాం. మరి ఆ కూలి పోతాడు, పొద్దుగా చేయాలి కదా అక్కడ, మరి అక్కడి నుంచి వెళ్ళి పిలిపిస్తూ ఉంటుంది. లేదంటే ఈమె పిల్లని ఎత్తుకొని మళ్ళీ అక్కడికి పోద్ది. ఆ టాటర్కి పోయేటప్పుడు కూడా అంతే, అక్కడికి పోయి అక్కడ ఉంటా ఉంటుంది. ఇక ఈమె ఇలా చేసేదానికి ఈమె వల్లనే వాడు మైండ్ అట్లా అయ్యి మరి అది చేసి ఉంటాడా నానమాన. అంటే ఈమె వల్ల అయితే ఎవరో ఒకరు చనిపోవాల్సి ఉంటుంది, కానీ ఇద్దరు కలిసి చనిపోవడానికి కారణం అనుకోవచ్చు. అంటే ఇక ఒకరి సమస్య అనుకుంటున్నప్పుడు కోపంతో ఒక్కరినైనా కడదేర్చవచ్చు, లేకపోతే ఇద్దరు కలిసి వెళ్ళి, అంటే ఇద్దరు పిల్లల్ని చంపి ఇద్దరూ వెళ్ళి ఆత్మహత్య చేసుకోవాల్సినటువంటి పరిస్థితులు ఎందుకు వచ్చినాయి అంటారు? అంటే ఇక ఇతను ఆడికి పోయినా ఫోన్ చేస్తూ ఉంటుంది, కానీ ఇక ఇతను ఏమే ఒకలా తనని పని చేయకుండా ఇట్లా చేస్తూ ఉంటుంది అది ఇది అని నా ఆలోచన. కానీ ఇక వాళ్ళిద్దరు పిల్లలు చంపిన తర్వాత మళ్ళీ వాళ్ళిద్దరు పోవడానికి, ఇక ఈ పిల్లలు చంపిన తర్వాత పోలీసులు వచ్చి మమ్మల్ని ఏమైనా టార్చర్ పెడతారు, మమ్మల్ని ఇబ్బంది పెడతారు అనే ఆలోచనతోటి వాళ్ళు ఇద్దరు అలా అయింది అనుకుంటాను నేను. ఓకే ఓకే. మీకు ఎంతమంది పిల్లలు? 2 కొడుకులు. ఈయన చిన్న అబ్బాయి, పెద్ద అబ్బాయి అశోక్, చిన్న అబ్బాయి పేరు అనిల్. ఓకే. అతను ఏం చేస్తాడు? అతను కూడా ఇక్కడ గార్ల వరలు పోయిపోతాడు, రింగులు గార్ల పనికి పోతాడు. కొద్దిగా చేను ఉంది, ఒక 30 గుంటలు వాడికి ఇచ్చిన, ఒక 30 గుంటలు వీడికి ఇచ్చిన, ఒక 25 గుంటల పొలం నేను చేసుకుంటున్నా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.